ఓకేనా. సింపుల్గా జావా స్క్రిప్ట్ అంటే మనకేం చెప్పుకున్నాం ఇప్పటివరకు, జావా స్క్రిప్ట్ అనేది సింపుల్గా జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, వీ హ్యావ్ 2 types ఆఫ్ లాంగ్వేజెస్. వెబ్ టెక్నాలజీస్లలో మనకి 2 types ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఎన్ని చాలా ఉంటాయి, బట్ మనకేంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటున్నా. లాంగ్వేజెస్ చాలా ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ ఇక్కడ కూడా. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. వన్ ఈస్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, సెకండ్ వన్ ఈస్ బ్యాక్ అండ్, దట్ ఈస్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ మనం బ్యాక్ అండ్ వదిలేసేయండి, ఫ్రంట్ ఎండ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో కమింగ్ టు ఫ్రంట్ ఎండ్, సో JavaScript we are going to discuss, right? JavaScript అనేది వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. క్లయింట్ అంటే ఏం లేదండి, క్లయింట్ అంటే మళ్ళీ చెప్తున్నా బ్రౌజర్. ఓకే, అది ఎనీ కైండ్ ఆఫ్ బ్రౌజర్ కావచ్చు. ఓకే, సో ఇట్ మే బీ క్రోమ్ ఆర్ మొజిల్లా ఆర్ ఫైర్ఫాక్స్, ఎనీథింగ్. ఓకే, సో క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. క్లయింట్ అంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీరు నాన్ ఐటీలో చేసి ఉంటారు, మీరు అంతమందికి డిస్కస్ చేసినప్పుడు మీకు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది నాకు, రైట్? క్లయింట్ అంటే ఏంది, కస్టమర్ అనుకుంటారు మీరు, రైట్? సో నో, హియర్ టోటల్ డిఫరెంట్. ఓకే, జావా స్క్రిప్ట్కి వచ్చేవరకు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే అది బ్రౌజర్ అని మీనింగ్. ఓకేనా, బ్రౌజర్ సైడ్ సంబంధించింది, అది ఇన్బిల్ట్ ఉంటాయి. జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లో ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకే, సో క్లయింట్ అంటే యూజర్తో ఇంటరాక్ట్ అయ్యేది, రైట్? బ్రౌజర్, సారీ అలా. సో ఈ జావా స్క్రిప్ట్ చూసుకున్నట్టయితే మనకి సి లాంగ్వేజ్ సింటాక్స్ని అండ్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఓకేనా, సింపుల్గా దీన్ని ఏమనొచ్చు అంటే మనం స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అనొచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. దీన్ని వచ్చేసి మనకి 1995లో ఇంట్రడ్యూస్ చేసారు. ఓకే, 1995లో ఇంట్రడ్యూస్ చేసారు మనకి దీన్ని. ఓకే, సో నవేడేస్ జావా స్క్రిప్ట్ అనేది వెరీ పవర్ఫుల్. ఓకేనా, ఇందులో మనకు 2 types ఆఫ్ ఉంటాయి. ఇందులో వీక్లీ టైప్డ్ అని జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, స్ట్రిక్ట్లీ టైప్డ్ జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. ఓకేనా, డిపెండింగ్ ఆన్ దట్ మనం యూజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. స్క్రిప్ట్ అది స్ట్రిక్ట్ మోడా లేకపోతే లూజ్ మోడ్ అనేది మన ఇష్టం, అది డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, రైట్? సింపుల్గా చెప్పాలంటే జావా స్క్రిప్ట్ అనేది వెరీ లైట్ వెయిటెడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి మీనింగు? ఇంటర్ప్రిటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ కోడ్ అంతా స్టెప్ లైన్ బై లైన్ కంపైల్ అవుతుంది. ఓకే, ఓకే, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ కంపైల్ అవుతుంది. ఫస్ట్ ఏ ఒక్క లైన్ తప్పు ఉన్నా కూడా ఫస్ట్ స్క్రిప్ట్ అనేది టోటల్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇక. ఓకేనా, ఏ ఒక్క లైన్లో ఏ మిస్టేక్ ఉన్నా, లైన్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్లో స్టేట్మెంట్ అంటాం. నోట్ చేసుకోండి, లైన్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్లో స్టేట్మెంట్ అంటాం. ఒక లైన్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్టేట్మెంట్. ఓకేనా, ఇఫ్ ఎనీ కేస్ ఏ స్టేట్మెంట్లో ఉన్నా ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి 100% ఎర్రర్ త్రో చేస్తుంది, ఆ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ కావడం ఆగిపోతుంది. ఓకేనా, అట్లా. సో ఇది వెరీ లైట్ వెయిటెడ్ అనొచ్చు సింపుల్గా మనం. సో బై యూజింగ్ జావా స్క్రిప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ విత్ వ్యాలిడేషన్స్. ఓకే, సింపుల్, నాట్ టేక్ ఫామ్, ఓన్లీ ఫామ్ అనుకోకండి, విత్ వ్యాలిడేషన్స్ అనుకోండి. విత్ వ్యాలిడేషన్స్, డౌన్ మ్యానిపులేషన్స్, ఓకే, ఈవెంట్స్, అప్లయింగ్ ఈవెంట్స్. ఓకే, ఈవెంట్స్ అప్లై చేయొచ్చు మనం డైనమిక్గా. ఓకేనా, సో జావా స్క్రిప్ట్ అనేది చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్లో సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్లో సపోర్ట్ చేస్తుంది. బట్ అంటే మోస్ట్లీ మనం 99.100% చూసే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కువ ఏం చూస్తుంటాం, ఒక 70-80% విండోస్ చూస్తే ఎన్నో ఒక 30% మనం లైనెక్స్, ఒక 2-3% మ్యాక్ ఓఎస్ ఇవి చూస్తాం, రైట్? అంతే కదా. సో ఏ ఓఎస్ అయినా ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ అనేది. ఓకేనా, క్లియరా? ఇప్పుడు చెప్పిన కీ పాయింట్స్లలో ఏమైనా డౌట్ ఉందా? సో సింపుల్గా ఇప్పుడు చెప్పిన కీ పాయింట్స్ ఏం లేదన్నా, రైట్? థ్యాంక్ యూ, క్లియర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే మన జావా స్క్రిప్ట్ అనేది వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు కంట్రోల్ అవర్ వెబ్ పేజెస్. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు కంట్రోల్ అవర్ వెబ్ అప్లికేషన్స్. ఓకేనా, సో ఒకసారి మనం టాపిక్స్కి వెళ్దాం. జావా స్క్రిప్ట్ అని చెప్పుకున్నాం కదా, సో కీ పాయింట్స్. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం? HTML CSS అనేది డిజైన్ చేసినాం, మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఇంప్లిమెంట్ చేసేది డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి మన అక్కడ. సో ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మనకి, ఓకే, సో మనం ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. ఓకే, స్క్రిప్ట్ అనేది ఇక్కడ కొట్టేసి
ఫర్ ఎగ్జాంపుల్కి మీ అలర్ట్ అని ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉంటుంది. సో మెసేజెస్ ఇవ్వడానికి అలర్ట్ వాడతాం మనం జావా స్క్రిప్ట్లో. ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ఏ బుక్ ఓపెన్ చేసినా అలర్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్, ఎందుకంటే అలర్ట్ తోటి స్టార్ట్ అవుతుంది మనకి. అలర్ట్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ మెసేజ్ ఇస్తుంది బ్రౌజర్లో, ఓకేనా. సో స్క్రిప్ట్ రన్ అయిందా లేదా అని మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓకేనా. స్క్రిప్ట్ అలర్ట్లో నేను ఏ మెసేజ్ ఇస్తున్నా అంటే ఏదో ఒక మెసేజ్, మన ఇష్టం ఏ మెసేజ్ అని ఇచ్చుకోవచ్చు. స్క్రిప్ట్ ఈస్ రన్నింగ్ ప్రాపర్లీ, సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్, లేకపోతే హలో వరల్డ్ ఏదైనా ఇచ్చుకోండి, ఓకే. సో నేను స్క్రిప్ట్ అని ఇచ్చుకుంటున్నా. సో హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది మనకి HTML. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఎందుకు వాడతాం? వై వీఆర్ యూజింగ్ స్క్రిప్ట్? సో టు రైట్ అవర్ స్క్రిప్ట్స్, ఓకే, జావా స్క్రిప్ట్స్. సో ఏ జావా స్క్రిప్ట్ లాజిక్ ఉన్నా ఇన్సైడ్ ది స్క్రిప్ట్ మాత్రమే రాయాలి. సో ద స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో యూ షుడ్ వ్రాప్ దట్ స్క్రిప్ట్ విత్ స్క్రిప్ట్ ట్యాగ్స్, ఓకే. HTMLలో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి సో ఆ లోపల స్క్రిప్ట్ అనేది రాయాలి, ఓకే. వీ హ్యావ్ టు వ్రాప్ అవర్ స్క్రిప్ట్ విత్ అవర్ స్క్రిప్ట్ ట్యాగ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ట్యాగ్స్ కొట్టిన అందులో ఇన్సైడ్ దట్ ఏం చేసిన అలర్ట్ అనే ఒక ఫంక్షనాలిటీని రన్ చేస్తాను, ఓకేనా. సో నేను సేవ్ చేస్తాను, దీన్ని లైవ్ సర్వర్లో రన్ చేస్తాను ఒకసారి, ఓకే. లైవ్ సర్వర్లో రన్ చేస్తాను నేను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. అబ్జర్వ్ చేయండి మీరు, అలర్ట్ ఎలా వచ్చిందో చెక్ చేయండి, ఓకే. అలర్ట్ చూడండి, హలో వరల్డ్ ఎలా వచ్చిందో. హలో వరల్డ్ అంటే స్క్రిప్ట్ ప్రాపర్గా రన్ అవుతుందని అర్థం చేసుకోవాలి మీరు, ఓకే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ స్క్రిప్ట్ ఈజ్ రన్నింగ్ ప్రాపర్లీ, ఓకే, రైట్. దీన్ని బేస్ చేసుకొని ఇంకా మన ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఇక్కడ ఇదొక అప్రోచ్, ఇక్కడ కోడ్ చేసుకోవచ్చు. మన స్క్రిప్టింగ్ కోడ్ ఏముందో కోడ్ హియర్, ఓకే. ఆ కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాం లాజిక్స్ అని, ఓకేనా. ఇదొక అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్క్రిప్ట్ని, ఓకేనా. ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఇక్కడే కాదు, స్క్రిప్ట్ అనేది ఆల్మోస్ట్ రికమెండెడ్ వే ఏంటంటే మనకి బాడీ ఎండింగ్లో పెట్టాలి. బాడీ ఎక్కడ ఎండ్ అవుతుందో, ఓకేనా, రికమెండెడ్ వే, రికమెండెడ్ ప్లేస్, ఓకే. రికమెండెడ్ ప్లేస్ టు రైట్ స్క్రిప్ట్స్, ఓకేనా. రికమెండెడ్ ప్లేస్ టు రైట్ స్క్రిప్ట్స్, ఓకే. స్క్రిప్ట్స్ రానికి రికమెండెడ్ ప్లేస్ అన్నమాట ఇది, ఓకేనా. క్లియర్ చెప్పాలంటే స్క్రిప్ట్స్ రానికి ఇది రికమెండెడ్ ప్లేస్. someone is calling man. ఒక 2 minutes అండి, ఒక కాల్ వస్తుంది. ఓకే. సో ఇది అనేది రికమెండెడ్ ప్లేస్ అనమాట. సో రికమెండెడ్ ప్లేస్ ఎందుకంటే మనకేంటంటే ఒక్కొక్కసారి పేజ్ అంతా లోడ్ అవుతుంది. సో లోడ్ అయినప్పుడు పేజ్ లోడ్ అంతా అయినాక అప్పుడు లాస్ట్కి స్క్రిప్ట్స్ అయినా లోడ్ కావాలి. సో కొన్ని స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే సో ఈ బాడీలో రాసిన కంటెంట్ అనేది మోస్ట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఈ బాడీలో లోడ్ అయ్యాకనే ఇది లోడ్ కావాలి. కొన్ని కండిషన్స్ అలా ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి, ఫస్ట్ స్క్రిప్ట్ లోడ్ అయిపోతుంది, తర్వాత కంటెంట్ లోడ్ అయితే ఎర్రర్స్ వస్తుంది, రైట్. సో అందుకని ఏం చేస్తారంటే మోస్ట్లీ రికమెండెడ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ పెట్టాలి స్క్రిప్ట్స్ అనేది, ఓకేనా. స్క్రిప్ట్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మనం హెడ్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ మోస్ట్లీ రికమెండెడ్ ప్లేస్ వచ్చి ఇది, ఓకేనా. సో ఒకవేళ హెడ్లో పెట్టాలనుకుంటే మాత్రం దీనికి ట్యాగ్ తగిలియాలి, డిఫర్ అని తగిలియాలి. డిఫర్ అనే ట్యాగ్ తగిలిస్తే ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది ఇది, ఓకేనా. ఆటోమేటిక్గా అన్ని లోడ్ అయినాకనే ఇది లోడ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. అర్థమవుతుందా? సో డిఫర్ అనే ఒక అట్రిబ్యూట్ ట్యాగ్ అనేది తగిలియాలి, ఓకే. డిఫర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం స్క్రిప్ట్ అనేది ఫస్ట్ లోడ్ కాకుండా కంటెంట్ అంతా లోడ్ అయినాక స్క్రిప్ట్ లోడ్ అవుతుంది మనకి, ఓకేనా. క్లియరా? రైట్. వాటిలో మోస్ట్లీ ఏంటంటే రికమెండెడ్ వే ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మనం. కాకపోతే మనం తెలుసుకోవాలి కాబట్టి మీకు అప్రోచెస్ ఎన్ని వేస్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయని చెప్తున్నాను మీకు నేను, ఓకేనా. సో ఇదొక అప్రోచ్ మనకి, ఇదొక అప్రోచ్. ఫస్ట్ ఏంది హెడ్ సెక్షన్లో అప్రోచ్, నెక్స్ట్ ఏంది రికమెండెడ్ వచ్చి ఇక్కడ, ఓకే. ఇక్కడ కొడతాం మనం. ఇదే అలర్ట్ తీసుకొద్దాం, కాపీ చేసుకుందాం, ఓకే. ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఓకే. సో మనం ఏం చేద్దాం, దీన్ని కామెంట్ చేసుకుందాం. కామెంట్ అంటే ఏంది,
కంట్రోల్ ప్రెస్ చేసి బట్టి స్లాష్ ఒత్తాలి, స్లాష్ క్లిక్ చేస్తే కామెంట్ అవుతుంది. లేదంటే సపరేట్ టైప్ చేయండి, ఇది టైప్ చేసి లాస్ట్కి ఇది టైప్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సో నేనేం చేస్తాను ఇప్పుడు రిఫ్రెష్ కొట్టకుండా ఆల్రెడీ అలర్ట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే లైవ్ సర్వర్ కదా అలర్ట్. ఓకే, వర్క్ అవుతుంది స్క్రిప్ట్. ఓకేనా, స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది, లైవ్ సర్వర్ కదా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది పక్క సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను నీకు. ఓకే, సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను నీకు. సో నేను వెబ్సైట్ అనేది క్లోజ్ చేస్తున్నాను, మినిమైజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇది సో సైడ్ బై సైడ్ పెట్టేస్తున్నా. ఒక్కసారి నేను చేంజెస్ చేస్తున్నా, హలో వరల్డ్ని జస్ట్ స్పేస్ ఇస్తున్నా, చూడండి సైడ్ బై అలర్ట్ వస్తుంది, చూడండి అలర్ట్ వచ్చిందా అలా. సో ఇదేంటి మనం ఇదొక అప్రోచ్, మనం హెడ్ సెక్షన్లో పెట్టొచ్చు ఏది మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది, లేదు అంటే మనకి బాడీ ఎక్కడ ఎండ్ అవుతుందో జస్ట్ బిఫోర్ టు దట్. ఓకేనా, ఇది ఒక అప్రోచ్, ఏది ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటుంది, ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా, సో ఇంకొకటి అప్రోచ్ ఏంటంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎలా పెడతాం, సో మనం ఏం చేస్తామంటే సేమ్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్. ఓకే, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ని ఎట్లా టైప్ చేస్తాం, సేమ్ లైక్ మనకు స్క్రిప్ట్ సిఎస్ఎస్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఓకేనా, టర్మినాలజీ అనేది ఒక్కొక్కసారి బై మిస్టేక్ నాది టర్మినాలజీ వర్డ్ స్క్రిప్ట్ అని రావచ్చు, స్టైల్ షీట్ అని రావచ్చు. ఓకేనా, సో డోంట్ వరీ అబౌట్ దట్. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను, script.js అని ఇస్తున్నా. సో మన స్క్రిప్ట్కి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే .js అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఓకేనా, సిఎస్ఎస్ అయితేనేమో .css అని ఇస్తాం, ఈ స్క్రిప్ట్ కాబట్టి .js జావా స్క్రిప్ట్ .js అని తీసుకోవాలి. .js ఎక్స్టెన్షన్ రిఫర్స్ టు మీన్స్ అబ్రివేషన్ రిఫర్స్ టు జావా స్క్రిప్ట్. ఓకే, బ్రౌజర్కి అర్థమవుతుంది అనమాట. సో ఇది .js అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది అని చెప్పి దానికి అర్థమవుతుంది బ్రౌజర్కి. ఓకే, బ్రౌజర్ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఫైల్, సో ఐ హ్యావ్ టు డూ సమ్ లాజిక్ ఆన్ దట్, రైట్. సో అట్లా అర్థం చేసుకుని ఆ స్క్రిప్ట్లో ఏం రాస్తే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కదా, సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. సో ఇలా ఇది జావా స్క్రిప్ట్ని ఒక ఫైల్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నేను అవుట్ సైడ్ రాస్తున్నా. సో నేనేం చేస్తున్నా అంటే అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి, దీన్ని సైడ్ తీసుకెళ్తున్నా. ఓకే, సైడ్ బై సైడ్ పెడితే మీకు అర్థమవుతుంది కదా. సారీ, ఓకే రైట్. స్క్రిప్ట్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ పెట్టిన ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలి. సో దీన్ని కూడా కామెంట్ చేద్దాం. ఓకే, సో ఇది ఇలాగే ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ మనం అటాచ్ చేస్తున్నామంటే ఎనీ టైం, సో ఈ కేసులో మనం ఏం చేయాలంటే స్టైల్ షీట్ ఏదైతే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అటాచ్ చేస్తున్నామో అది దీని బిఫోర్ టు దట్ స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టాలి. సో సమ్ సినారియోస్ ఉంటాయండి, ఎలా అంటే మనకి ఈ పేజీలో సమ్ లాజిక్ రాయాల్సి వస్తుంది, స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది, ఏదో ఒక స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది. ఆ స్క్రిప్ట్ అనేది ఇందులో రాస్తాం మనం. ఓకే, విత్ ఇన్ ఏది ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్క్రిప్ట్ అన్నమాట ఇది స్క్రిప్ట్ ట్యాగ్లో. సో ఇంటర్నల్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాస్తాం. సో ఏదైనా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లేక ఎక్స్టర్నల్ స్క్రిప్ట్స్ అనేవి అటాచ్ చేయాలంటే, జావా స్క్రిప్ట్ అటాచ్ చేయాలంటే ఈ ట్యాగ్ లోపల అటాచ్ చేయాలి. ఈ బాడీకి ఎక్కడైతే స్క్రిప్ట్ ట్యాగ్ కొడుతుందో దాని బిఫోర్. ఓకే, మళ్ళీ స్క్రిప్ట్ అని కొట్టండి. స్క్రిప్ట్లో సోర్స్ అని ఉంటుంది, SRC అని. ఓకే, ఇది సింటాక్స్. స్క్రిప్ట్ ట్యాగ్లో సోర్స్ అని అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇది మధ్యన ఏం కొట్టొద్దు, ఇక మనం జస్ట్ దానికి URL ఇచ్చేయాలి. ఎక్కడ ఉంది, ఈ ఇండెక్స్ ఫైల్ ఉన్న లొకేషన్లోనే స్క్రిప్ట్ అనే script.js అనే ఫైల్ ఉంది. ఇండెక్స్ ఫైల్ ఉన్న లొకేషన్లోనే script.js ఫైల్ ఉంది. సో వీఆర్ అటాచింగ్ దట్. సో దాని ఫోల్డర్ లోపల ఇక్కడ అంటే అక్కడ కరెంట్ ప్లేస్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ ఉన్న ప్లేస్లో ఉంది కాబట్టి వీ కెన్ స్పెసిఫై ది నేమ్ ఆఫ్ దట్ ఫైల్ డైరెక్ట్లీ. ఓకే, సింపుల్గా ఏంది script.js అనే ఫైల్ని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు SCR అని కొట్టాక నాకు సజెషన్ వస్తూనే ఉంది ఇక్కడ, రైట్. script.js అనే ఫైల్ ఉంది కాబట్టి సజెషన్ వస్తుంది అక్కడ. సెలెక్ట్ చేసేయండి, సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకేంది script.js అనేది అటాచ్ అయిపోతుంది. సో SCRI సెలెక్ట్ చేయండి, రైట్, script.js. ఓకే, ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీటు, ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్. నేనేం చేస్తున్నా అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్లో కామెంట్ చేసిన. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో నేనేం చేస్తున్నా అంటే అలర్ట్ పెడుతున్నా. సో ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో క్లోజ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి వెళ్ళి జస్ట్ అలర్ట్ అని కొడుతున్నా. అలర్ట్ అని డైరెక్ట్ కొట్టేస్తున్నా. ఆల్రెడీ JS ఫైలే కాబట్టి మీరు ట్యాగ్స్ కొట్టిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, ఆల్రెడీ .js ఫైలే కాబట్టి ఇక్కడ మీరు ట్యాగ్స్ కొట్టిన అవసరం లేదు. సపరేట్గా మళ్ళీ స్క్రిప్ట్ అని ఒక ట్యాగ్ కొట్టిన అవసరం లేదు మీరు. ఓకేనా, స్క్రిప్ట్ అని ఇవి కొట్టిన అవసరం లేదు. SCRIPT అని స్క్రిప్ట్ ట్యాగ్స్ కొట్టిన అవసరం లేదు, HTML ట్యాగ్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ JS ఫైల్. అది ఒక JS ఫైల్ కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా స్క్రిప్ట్ అని కొట్టని అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్ మనం ఫంక్షనాలిటీ రాయడమే, ఇక్కడ స్క్రిప్ట్ రాసుకోవడమే. సో సింపుల్గా ఏంది అలర్ట్ సింబల్ రాస్తున్నాను నేను.
అలా రాసేసుకొని హాయ్ జావా స్క్రిప్ట్. చూడు అబ్జర్వ్ చేయండి, నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. సో స్పేస్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి అటాచ్ అయిందంటే ఆటోమేటిక్గా ఏంది హాయ్ జావా స్క్రిప్ట్, రైట్. సో ఈ స్క్రిప్ట్ అనేది ప్రాపర్గా దీనికి అటాచ్ అయిందని మీనింగ్, ఓకేనా. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం దా, రైట్, ఇక్కడ అటాచ్ అయింది. సో ఇదొక అప్రోచ్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎలా అటాచ్ చేయాలి, ఇంటర్నల్లో స్టైల్ షీట్ ఎట్లా కొట్టాలి, ఏ సెక్షన్లో కొట్టవచ్చు మనం స్టైల్ షీట్ని. సారీ కనిపిస్తలేదు, అర్థమవుతుందా. సో ఏ సెక్షన్లో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది కొట్టచ్చు, ఓకే. ఏ సెక్షన్లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది కొట్టచ్చు, అప్రోచెస్ అంటే ఏ సెక్షన్లో కొట్టొస్తే ఎలా కొట్టాలి మనం. సో బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటే బాడీ ఎండింగ్ కాడ స్క్రిప్ట్ కొడతాం, ఇక్కడ లాజిక్ కొట్టుకోవచ్చు, ఇది ఒక అప్రోచ్. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ వే. సో రికమెండెడ్ వే ఏంటంటే బాడీకి ఎండింగ్ కానీ కొట్టాలి స్క్రిప్ట్ అనేది. సో ఏదైనా ఎక్స్టర్నల్ స్టైల్స్ అటాచ్ చేస్తున్నాం అంటే బిఫోర్ టు దట్ స్క్రిప్ట్ ట్యాగ్ కంటే ముందు అటాచ్ చేసుకోవాలి, ఓకేనా. ఎక్స్టర్నల్ స్టైల్స్ ఏమైనా ఉంటే బిఫోర్ టు దిస్ ట్యాగ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఏమైనా లాజిక్ రాయాలంటే మాత్రం లాస్ట్కే రాయాలి, ఓకేనా. సో ఇది రికమెండెడ్ వే, ఓకే. సో బట్ ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే రికమెండెడ్ వే అది, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇక్కడ అటాచ్ చేయాలనుకుంటారు అనుకుంటారు స్టైల్ షీట్ని, కంపల్సరీ మనం ఏం చేయాలి, స్టైల్ షీట్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీ డిఫర్ అనే ఒక ట్యాగ్ తగిలియాలి దానికి ఏం తగిలియాలి, డిఫర్ అని తగిలిస్తే కదా ఆటోమేటిక్గా డిఫర్ అని ట్యాగ్ తగిలించామనుకోండి. సో ఆటోమేటిక్గా ఏంది లాస్ట్కి వెళ్ళిపోతుంది, ట్యాగ్ లాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ కూడా మన హెడ్లో కూడా మనం ట్యాగ్స్ అనేవి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు, ఓకేనా, హెడ్లో కూడా. సో బాడీలో ఇక్కడ అటాచ్ చేయాలి స్టైల్ షీట్ అనేది, ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు బిఫోర్ టు అవర్ స్క్రిప్ట్ ట్యాగ్, ఓకే. ఇంటర్నల్ స్క్రిప్ట్ ట్యాగ్ కంటే బిఫోర్ అటాచ్ చేయాలి, ఓకేనా. లేదు వితౌట్ ఇది లేకుండా కూడా ఇక్కడ లాజిక్ ఏం రాసేది లేదన్నప్పుడు డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. ఇక్కడ లాజిక్ రాసేది ఏం లేదు, జస్ట్ స్క్రిప్ట్ అటాచ్ చేసేస్తాం, అక్కడే రాసుకోవచ్చు లాజిక్ అనుకుంటే. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో కూడా లాజిక్ రాసుకోవచ్చు మనం, ఓకేనా. క్లియరా, ఇంప్లిమెంటేషన్స్ క్లియరా ఎట్లా చేస్తున్నాం మనం. ఇంకోటి ఇన్లైన్ ఇంప్లిమెంటేషన్స్ అని ఉంటాయి మనకి. సో మనకి ఇన్లైన్ స్టైల్ ట్యాగ్లోనే ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్, ఇన్లైన్ స్టైల్, రైట్. అలాగే మనకి ఇంటర్నల్ స్క్రిప్ట్, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్, ఇన్లైన్ స్క్రిప్ట్ ఎలా వాడతామంటే విత్ ఇన్ ట్యాగ్స్కి వాడతాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ తీసుకుంటున్నాను నేను, విత్ ఇన్ ట్యాగ్లో మనకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. బటన్కి ఒక ఈవెంట్ ఉంది, జావా స్క్రిప్ట్ ఈవెంట్. డైరెక్ట్ ఏంది ఆన్ క్లిక్ CLI ఉంటుంది. ఆన్ క్లిక్ అని కొట్టగానే ఈక్వల్ టు వచ్చేసి డబుల్ కోట్స్ ఓపెన్ అయింది. ఇందులో ఏదన్నా హాయ్ అని పెట్టి ఏదో మెథడ్ రాయండి. హాయ్ అని ఒక మెథడ్, హాయ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ డిక్లేర్ చేసినాం బట్ దీన్ని క్రియేట్ చేయలేం ఇంకా మనం, ఓకే. ఇలా డిక్లేర్ చేసినాం మనం బట్ క్రియేట్ చేయలేదు దీన్ని, ఓకే. దీన్ని ఏం చేయాలి మనం క్రియేట్ చేయాలి. కాపీ కొట్టేసి సో బటన్ ఎక్కడ పెట్టినాం, హెడ్లో పెట్టినాం. సారీ సపోర్ట్ చేయరు మీరు అంతా. బటన్ ఎక్కడ పెట్టాలి, బాడీలో పెట్టాలి, హెడ్లో పెట్టొద్దుగా మనం, ఓకే. సో బటన్ అనేది హెడ్లో బటన్ తీసేసుకున్నా. సో నేను హాయ్ అని ఒక ఫంక్షనాలిటీ రాసిన దానికి. హాయ్ అనే ఫంక్షనాలిటీ డిక్లేర్ చేసిన బట్ ఐ హ్యావెంట్ రైట్ ఎనీ లాజిక్ ఆన్ హాయ్, ఓకే. సో నేనేం చేస్తాను అంటే బటన్కి ఇన్లైన్ స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇన్లైన్ స్క్రిప్ట్ గురించి, ఓకే. బటన్కి ఆన్ క్లిక్ అనే ఇన్లైన్ స్క్రిప్ట్ ఇచ్చిన నేను. ఆన్ క్లిక్ అనేది ఏంటంటే ఒక ఈవెంట్ అనమాట, క్లిక్ ఈవెంట్. నేను ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, హలో అని క్లిక్ చేస్తున్నా, బటన్ క్లిక్ చేసినప్పుడు హాయ్ అని అవుట్పుట్ రావాలి నాకు. అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని కామెంట్ చేస్తా, ఓకే. ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కామెంట్ చేస్తాను, ఓకే. రైట్, ఓకే. మనకేంటి మనకు కావాల్సిన అంటే మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఏం కావాలి, ఒక బటన్ తీసుకున్నాం, ఓకే. సారీ ఇది క్లోజ్ చేస్తున్నాం. సో మన రిక్వైర్మెంట్ బట్టి బటన్ తీసుకుంటున్నాం, ఓకే. ఏంటి మనకి ఇవన్నీ కామెంట్ సెక్షన్లో ఉన్నాయి, రైట్. హెడ్ సెక్షన్లో మనకి ఏం తీసుకుంటున్నాం, ఇప్పుడు జస్ట్ బాడీలో ఒక బటన్ తీసుకుంటున్నాం. అది బటన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, రైట్. బటన్ కనిపిస్తుంది, రైట్. సో బాడీలో ఒక బటన్ కనిపిస్తుంది, బాడీలో బటన్ క్లియర్గా కనిపిస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, దీనికి ఒక ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఈవెంట్ రాస్తున్నా. ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ఉంది, దానికి హాయ్ అనే ఒక మెథడ్ డిక్లేర్ చేసిన కానీ బట్ మెథడ్ అనేది ఏం జరగాలని రాయాలి నేను, ఓకే. సో ఇప్పుడు నేను ఈ హాయ్ అనే కాపీ చేసుకొని బాడీ కింద ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నా, ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని విత్ ఇన్ దిస్ స్క్రిప్ట్ ట్యాగ్ నేను ఫంక్షన్ రాస్తాను, ఒకటి ఫంక్షన్, ఓకే. ఏం రాస్తాను నేను, ఫంక్షన్ హాయ్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నా, ఓకే.
ఫంక్షన్ హాయ్ అంట. ఫంక్షన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫంక్షన్ గురించి. బట్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్ స్క్రిప్ట్ గురించి చెప్తున్నా కాబట్టి ఇది చెప్పవలసి వస్తుంది మీకు. ఓకే, సో ఒక ఫంక్షన్ ఇక్కడ హాయ్ ఫంక్షన్ అని డిక్లేర్ చేసిన, బట్ ఏం జరగాలని రాయలేగా నేను. సో ఇక్కడ రాస్తున్నా ఏం జరగాలని. సో హాయ్ ఫంక్షన్ని ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ కావాలి. ఆ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నాను, అలర్ట్ పెడుతున్నా, హలో అని పెడుతున్నా. హలో అని పెడితే హాయ్ అని పెడుతున్నా, హాయ్ అని పెడుతున్నా. హలో మీద క్లిక్ చేస్తే హాయ్ అని రావాలి నాకు అలర్ట్. ఓకేనా, సో ఒకసారి క్లిక్ చేస్తున్నా చూడండి, హలో హాయ్ అని వచ్చిందా, మళ్ళీ హలో హాయ్ అని వచ్చిందా. సో అలా ఇన్లైన్ ట్యాగ్ అంటాం. ఇది స్క్రిప్ట్ ట్యాగ్ అంటాం, ఇన్లైన్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటాం. జావా స్క్రిప్ట్ అన్నట్టు ఇది కూడా, బట్ ఇన్లైన్ అంటే విత్ ఇన్ ట్యాగ్లో ఎలిమెంట్ అని మనం జావా స్క్రిప్ట్ అనేది ఈవెంట్ ఇచ్చినాం. సో ఇది ఇన్లైన్ అంటాం. ఓకే, ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్. ఓకే, ఇన్లైన్ అంటే నథింగ్ బట్ వాట్ వీ కాల్, సో డైరెక్ట్ విత్ ఇన్ ట్యాగ్కే ఇచ్చేస్తాం. అది బటనే కావచ్చు, ఎలిమెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, బటన్కే ఇచ్చేది, బటన్ అని కాదు ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. HTML ఎలిమెంట్కి విత్ ఇన్ ట్యాగ్లో కొడతాం దాన్ని స్క్రిప్ట్ని. ఓకేనా, ఇంటర్నల్ అంటే మీనింగ్ ఏంది, అది ఎక్కడైనా ఉండొచ్చు స్క్రిప్ట్ అంటే పేజ్లో, అది హెడ్ సెక్షన్లో ఉండొచ్చు, లేదు అంటే బాడీ సెక్షన్లో బాటంలో ఉండొచ్చు. ఓకేనా, ఇది ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అన్నమాట, ఇంటర్నల్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ అంటే ఏంది, సపరేట్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, ఆ ఫైల్లో లాజిక్ కొడతాం, ఆ ఫైల్ని తెచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం. ఎలా అటాచ్ చేస్తాం, ఇలా బిఫోర్ టు అవర్ స్క్రిప్ట్. బాడీలో అయితేనేమో బిఫోర్ టు అవర్ స్క్రిప్ట్ ముందర కొట్టుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. సోర్స్ అనే ట్యాగ్ కొడతావు యథావిధిగా. సో యాజ్ ఏమంటారు కదా, సింపుల్గా యథావిధిగా సోర్స్ అనే ట్యాగ్ తీసుకుంటావు, ఎక్స్టర్నల్ ట్యాగ్ HTML ట్యాగ్ తీసేసుకుని దానికి SRC అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దానికి ఏంటంటే పాత్ మెన్షన్ చేస్తావు. వేర్ ఈజ్ యువర్ స్క్రిప్ట్, అర్థమైందా, స్క్రిప్ట్ యొక్క పాత్. సో యు ఆర్ గోయింగ్ టు స్పెసిఫై యువర్ పాత్ ఆఫ్ స్క్రిప్ట్. ఓకే, యూ హ్యావ్ టు స్పెసిఫై యువర్ పాత్ ఆఫ్ స్క్రిప్ట్. ఓకే, నాకేంటి ఇండెక్స్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడనే స్క్రిప్ట్ ఫైల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్క్రిప్ట్ అని కొట్టేసిన. సో నేనేం చేస్తున్నా, ఓకే కొట్టేస్తున్నా. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే బటన్ క్లిక్ చేయగానే ఇదే ఫంక్షన్ నేను తీసుకెళ్ళి, ఓకే దీన్ని కట్ చేస్తున్నా, ఇదే ఫంక్షన్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఇక్కడ పెడుతున్నా. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇండెక్స్ ఫైల్లో నేను ఏడా ఫంక్షన్ అనేది నేను ఇంటర్నల్ స్క్రిప్ట్ ట్యాగ్లో మాత్రం ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేసిన హల్లో ఫంక్షన్ అనేది ఇక్కడ వేయట్లే. నేను ఏం చేసిన ఎక్స్టర్నల్ స్క్రిప్ట్లో పెట్టాను నేను. సో ఎక్స్టర్నల్ స్క్రిప్ట్లో మన ఫంక్షనాలిటీ అనేది పెట్టినా. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఆ ఫంక్షనాలిటీ అనేది కాల్ కావాలంటున్నా. కాల్ అయితేనే ప్రాపర్గా ఇది అటాచ్ అయినట్టు దీనికి. ఓకేనా, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది అటాచ్ అయినట్టు. క్లిక్ చేసిన రాలే, ఎందుకు రాలే, ఒక్కసారి క్లిక్ చేసిన రాలే అంటే అటాచ్ కాలే ప్రాపర్గా. ఓకే, ఫంక్షన్ హాయ్, ఓకే రైట్. ఓకే అవుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సేవ్ చేయలేదు నేను, ప్రాపర్గా సేవ్ చేయలేదు, అందుకనే అలా వచ్చింది మనకి. సో ఇప్పుడు సేవ్ చేసాను నేను. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి సింపుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో పెట్టేసిన. నేను బటన్కి ఇన్లైన్ స్టైల్ రాస్తున్నా. ఇన్లైన్ స్టైల్ ఏం రాసిన, బటన్కి హాయ్ అనే ఇన్లైన్ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాసి ఈవెంట్కి ఈ ఫంక్షన్ని కాల్ చేయని చెప్తున్నాను నేను. ఈ బటన్ క్లిక్ అయినప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నా. ఆ ఫంక్షన్లో నేనేం పెట్టినా హలో పెడితే హాయ్ అని పెట్టినా. అక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసిన, బటన్కి అటాచ్ చేసిన ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో, రైట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసిన లింక్, ఇది SRC అనే ట్యాగ్ తోటి అటాచ్ చేసిన, రైట్. ఒక్కసారి నేను ఏం చేస్తున్నా అంటే క్లిక్ చేస్తున్నా బటన్, అబ్జర్వ్ చేయండి హాయ్ అని వచ్చింది, రైట్. అబ్జర్వ్ చేయండి హాయ్ అని వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి హాయ్ అని వచ్చింది, రైట్. హలో అని కొడితే హాయ్ అని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ నుంచి వస్తుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే హాయ్ హలో అని చేంజ్ చేస్తున్నాను నేను. ఓకేనా, చేంజ్ చేసి మళ్ళీ కొడుతున్నా, హాయ్ హలో అని వచ్చిందా, రైట్. సో ఇలా, రైట్. ఎవ్రీవన్ అందరికీ క్లియరా? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ అప్రోచెస్ టు ఇంప్లిమెంట్ అవర్ జావా స్క్రిప్ట్ ఇన్ టు అవర్ వెబ్ పేజ్. ఓకే, క్లియరా? రైట్, క్లియర్ కదా అందరికీ? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కొద్దిసేపు ఎక్స్టర్నల్ సైడ్ షీట్ని పక్కకు పెడదాం. ఓకే, కామెంట్ చేసేద్దాం. ఓకే, బటన్ కూడా కామెంట్ చేసేస్తాం. ఓకే, రైట్. ఓకే, నేనేం చేస్తున్నా అంటే మీకు
వేరియబుల్ అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ క్లియర్ అయింది కదా అందరికీ? రైట్, ఎస్ అన్న. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్లో కామెంట్ అంటే మీకు తెలుసు, ఇదే కామెంట్ అంటే రైట్. కామెంట్ అంటే ఇవే తెలుసుగా మీకు. ఇది HTML కామెంట్. స్క్రిప్ట్కి వచ్చే వరకు మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ కొట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు 25 అని తీసుకుంటున్నా. దీన్ని కామెంట్ చేయాలనుకుంటున్నా. ఎట్లా కామెంట్ చేయాలంటే ఇక్కడ ముందర పెట్టేసి // పెట్టినా సరిపోతుంది. షార్ట్ కట్ వచ్చేసి మనకేంటి Ctrl/ కొడితే కామెంట్ అవుతుంది రైట్. సో ఇది కామెంట్ అన్నమాట. సో ఇందులో మల్టీలైన్ కామెంట్ ఉంటుంది, సింగిల్ లైన్. దీన్ని ఏమంటాం అంటే సింగిల్ లైన్ కామెంట్ అంటాం. మల్టీలైన్ కామెంట్ అంటే ఏంటంటే ఇట్నే వేరియబుల్స్ ఒక 6-7 ఉన్నాయి. ఓకేనా, 6-7 ఉన్నాయి అనుకోండి వేరియబుల్స్. ఎగ్జాంపుల్ 6 to 7 వేరియబుల్స్ ఉన్నాయి మనకి. సో వీ హ్యావ్ టు కామెంట్ ఆల్ ది వేరియబుల్స్ బై యూజింగ్ మల్టీలైన్. ఓకే, సింగిల్ లైన్ ఏంటంటే మనకు సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, మనం క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేస్తాం రైట్. సో సింగిల్ లైన్స్ వస్తున్నాయి అన్నిటికీ. సో రిపీటెడ్గా 6 times // అని వచ్చింది. బట్ ఏంటంటే నాకు మల్టీలైన్ కామెంట్ యూజ్ చేసి చేయాలి దీన్ని. సింపుల్గా ఎలా చేస్తాం? సో మల్టీలైన్ యొక్క సింటాక్స్ ఏముంటుంది అంటే స్లాష్ ఉండి స్టార్ ఉంటుంది ఫస్ట్. ఓకే, తర్వాత ఇంకా మధ్యలో ఏముండదు అవసరం లేదు. ఓకే, మళ్ళీ ఫైనల్లో ఎక్కడ దాకా దాన్ని కామెంట్ చేయాలనుకుంటున్నావో అక్కడ స్టార్తో స్టార్ట్ చేసి స్లాష్తో ఎండ్ చేయాలి. ఓకేనా, ఇది మల్టీలైన్ కామెంట్ అంటాం దీన్ని. ఓకేనా, కామెంట్స్ అంటాం స్క్రిప్ట్లో, జావా స్క్రిప్ట్లో కామెంట్ అన్నిట్లో కామెంట్స్ ఉంటాయి. కామెంట్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఆ కామెంట్ సెక్షన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, కామెంట్స్ ఎందుకు వాడతామంటే మనం స్క్రిప్ట్ గురించి డిస్క్రిప్షన్స్ కోసం, హెడ్డింగ్స్ కోసం, అదేంటో అంటే తెలియజేయడం, నెక్స్ట్ డెవలపర్ ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా అర్థం అవ్వడానికి దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కామెంట్స్లలో పెట్టుకోవచ్చు. లేదంటే కొన్ని కోడ్స్ అనేవి ఆ టైంకి అవసరం ఉండవు. సో అది కామెంట్ సెక్షన్లో పెట్టేస్తే ఎగ్జిక్యూట్గా, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని అది కామెంట్ రిమూవ్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ డిసేబులింగ్ కూడా మాన్యువల్గా మనం కామెంట్స్ అనేవి వాడుకోవచ్చు. ఓకేనా, కామెంట్స్ అనేవి 2 types ఉంటాయి మనకి, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. ఓకేనా, సింగిల్ లైన్ కామెంట్ చూపించిన మీకు, మల్టీ లైన్ కామెంట్ ఇది జావా స్క్రిప్ట్కి వచ్చేవరకు ఇట్లుంటాయి కామెంట్స్. ఓకే, HTMLకి వచ్చేవరకు ఇట్లుంటుంది కామెంట్. ఓకేనా, లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఇంకా అన్ని లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ గిట్నే ఉంటాయి కామెంట్స్ అనేవి. ఏది వేరే అదర్ జావా మన PHP, ఓకే, Node.js అందులో అన్నిట్లో ఇలాగే ఉంటుంది కామెంట్స్ అనేది. మల్టీ లైన్ కామెంట్ ఉంటుంది, సింగిల్ // కొడుతున్నాం, సింగిల్ లైన్ కామెంట్. ఓకేనా, కామెంట్స్ క్లియరా? కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి చెప్పండి, ఒక్కరు చెప్పండి నాకు, ఒక్కరు ఎవరైనా ఒకరు. కామెంట్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తాం కామెంట్స్? ఒక్కరు చెప్పండి ఎవరైనా. మౌనిక చెప్పురా, చెప్పు. స్వాతి ఏం కాదు. అంటే అది రన్ అవసరం లేనప్పుడు మనము కామెంట్ చేసేయచ్చు, అవసరం ఉన్నప్పుడు అది కామెంట్ తీసేయచ్చు ఒకవేళ రన్ అవ్వక. అదొక సినారియో. ఇంకా దేనికి వాడతాం కామెంట్స్ మనం అన్న? ఇంకా దేనికి వాడతాం? అదొక సినారియో. ఇంకా దేనికి వాడతాం కామెంట్స్ అనేది? అంటే ఇప్పుడు మనకి ఒక వెబ్ పేజ్లో మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ కావాలనుకోండి మనకి CSSలో, అది కలర్ మంచిగా ఉందనుకో ఆ కలర్ పెట్టొచ్చు, లేదు బాగాలేదు అంటే కామెంట్ చేసేసి ఆ కలర్ వెళ్ళిపోతుంది. ఓకే, అదొక సినారియో. అదంటే నెక్స్ట్ ఇంకా దేనికి వాడతాం మనం? డిస్క్రిప్షన్స్కి. అంటే ఇప్పుడు ఒక ఫంక్షనాలిటీ కొడుతున్నావు నువ్వు, ఒక ఫంక్షనాలిటీ కొడుతున్నావు రా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంది స్క్రిప్ట్లో ఈ ఫంక్షనాలిటీ ఉంది కదా, స్క్రిప్ట్లో ఈ ఫంక్షనాలిటీ ఉంది కదా, ఈ ఫంక్షనాలిటీ కొడుతున్నా, కొట్టేసి వెళ్ళిపోయినా. ఈ ఫంక్షనాలిటీ ఏం వర్క్ చేస్తున్నా ఒకరికి తెలుసు, బట్ అప్కమింగ్ ఇంకో డెవలపర్ వస్తాడు, వచ్చినాక ఫంక్షనాలిటీ ఏం వర్క్ చేసి తెలవాలంటే మనకి ఎగ్జిక్యూట్ చేసి ఏం జరుగుతుందో అంతా చూసుకోవాలి. కామెంట్ చేసేస్తే తెలుసు, గ్రీన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. కామెంట్ పెడతాం రైట్. మల్టీ లైన్ కామెంట్ ఓపెన్ చేసి మనం స్టార్ యూజ్ చేసి ఇలా పెట్టేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఫంక్షన్ ఈజ్ యూస్ఫుల్ టు డిస్ప్లే హాయ్ హలో మెసేజ్ పాపప్. హాయ్ హలో పాపప్ ఆర్ అలర్ట్ అనొచ్చు. ఓకేనా, పాపప్ అనొచ్చు, అలర్ట్ అనొచ్చు. పాపప్ ఆర్ అలర్ట్. ఓకే, ఇలా కామెంట్ చేసేసినాం. దీన్ని కామెంట్ చేసి సమ్ మెసేజ్ పెట్టేసినాం. వల్ల
అప్కమింగ్ డెవలపర్ ఎవరైనా వచ్చినా కూడా నువ్వు పొజిషన్ చేంజ్ అయినా కూడా వేరే డెవలపర్ వచ్చినప్పుడు ఫంక్షన్ జస్ట్ ఈ కామెంట్ చదివి అర్థం చేసుకుంటే ఈ ఫంక్షన్ ఏం పని చేస్తుందని దానికి హెడ్డింగ్ లాగా హెడ్డింగ్ లెక్క, రైట్? ఇది మంచి పద్ధతి. ఎప్పుడైనా కోడింగ్ కొట్టేటప్పుడు ఏదైనా కొట్టేటప్పుడు కంపల్సరీ కామెంట్ అనేది కొట్టుకోవాలి, కొట్టుకుంటే మంచిది. ఓకే ఏదైనా ఫంక్షనాలిటీ కొడుతున్నామంటే ఎప్పుడైనా నువ్వు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ కోడ్ని చూసినా ఈజీగా అర్థమైపోద్ది నీకు. ఓకే, ఈ ఫంక్షనాలిటీ దీనికి యూజ్ అవుతుంది, అంటే ఈ కోడ్ దీనికి యూజ్ అవుతుంది అని చెప్పి మీరు మీ యొక్క డిస్క్రిప్షన్ అంతే. ఆ ఫంక్షనాలిటీ ఎందుకు రాస్తున్నావు అంటే దాని గురించి ఫస్ట్ ప్రిపరేషన్ నోట్స్ ఇవ్వాలి మనం అక్కడ అర్థం అవ్వడానికి. ఇది ఒక దీని గురించి వాడతాం. కామెంట్స్ దేనికి వాడతాం? ఏదైనా కోడ్ని డిజేబుల్ ఎనేబుల్కి వాడతాం, ఓకేనా? డిజేబుల్ ఎనేబుల్కి వాడతాం. లేదు అంటే ఏదైనా ఫంక్షనాలిటీ కొడుతున్నాం అంటే ఆ ఫంక్షనాలిటీ దేనికి యూజ్ అవుతుందని డిస్క్రిప్షన్ ఇస్తాం మళ్ళీ మనం. ఓకే, సో హెడ్డింగ్స్ కోసం, డిస్క్రిప్షన్ కోసం, ఏదన్నా మెసేజ్ పెట్టుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు కామెంట్స్ అని. ఓకేనా? అందరికి క్లియర్ కట్? క్లియర్ అన్న. క్లియర్, రైట్. మౌనిక అర్థమవుతుందిగా? అర్థమైందన్న. రైట్, ఇది కామెంట్స్. ఓకే, వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి మనకి చెప్పిన. సో ఏంటది వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని టైప్స్, అవి ఏంటి ఒకరు చెప్పండి నాకు. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. రైట్, డన్, గుడ్. ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్స్. ఓకే, మనం 3 డిఫరెంట్ వేస్లో అప్రోచ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే కామెంట్స్ క్లియర్ చేసేసుకున్నాం. క్లియర్గా అర్థమైందిగా కామెంట్స్ అందరికీ? అర్థమైందంటే నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం. రైట్, సో నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటి జావా స్క్రిప్ట్లో? సింపుల్గా జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్యారా తీసుకుంటున్నారా ఎగ్జాంపుల్, ఓకేనా? ఈయనే ప్యారా తీసుకుంటున్నాను HTMLలో. నేను ఎగ్జాంపుల్కి ఇదంతా రిమూవ్ చేస్తున్నాను కొద్దిసేపు, ఓకేనా? నో ప్రాబ్లం. ఇదంతా రిమూవ్ చేస్తున్నాను నేను, తర్వాత మళ్ళీ అవసరం ఉంటే యూజ్ చేసుకున్నాను. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే నేను ప్యారా తీసుకుంటున్నా, లోరెమ్ తీసుకొని సో ఒక 10 లైన్స్ పేజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో 10 లైన్స్లో నేను ఇక్కడ నేమ్ వచ్చిందిరా నాకు. ఇది స్టాటిక్ వెబ్సైట్ అనుకోండి ఎగ్జాంపుల్. అంటే జస్ట్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసినాం, జస్ట్ ఫ్రంట్ అండ్ లైట్గా ఒక డైనమిక్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అలా. సో స్టాటిక్ వెబ్సైట్ అనుకోండి కొద్దిసేపు. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కిరణ్ ఉంది, ఓకేనా? ఇక్కడ కిరణ్ ఉంది, ఓకే? ఇక్కడ కిరణ్ ఉంది, ఓకేనా? ఇక్కడ కిరణ్ ఉంది, ఇక్కడ కిరణ్ ఉంది. ఇది స్టాటిక్ వెబ్సైట్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకనేది. కిరణ్, సారీ, ఓకే, కిరణ్ 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 ఓకే, డన్. మనం ఈ పారాగ్రాఫ్ని తీసుకున్నట్టయితే దీన్ని ఏం చేద్దామంటే లైవ్ సర్వర్లో ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఓకే, ఇది మన పారాగ్రాఫ్. ఇందులో చాలా ప్లేస్లలో కిరణ్ అని ఉంది, రైట్? క్లయింట్ సాటిస్ఫై అంటే వెబ్సైట్ రన్ అవుతుంది, బాగానే ఉంది. ఒక టైంలో వాడు ఏం చేసిండంటే డైరెక్ట్ కాల్ చేసి, హే కిరణ్, ఐ నీడ్ సమ్ చేంజెస్ ఆన్ మై వెబ్సైట్, సో ప్లీజ్ చేంజ్ దట్ కిరణ్ టు ఓనర్ చేంజ్ చేయండి వెబ్సైట్ ఎగ్జాంపుల్. సో ప్లీజ్ దట్ కిరణ్ టు కుమార్. ఇంకా అప్పుడు చూడండి ఇక ఈ పారాగ్రాఫ్లో ఏడ కిరణ్ అని ఉంది, అది వెతికి చేంజ్ చేయాలి, అవునా? అంతే కదా? సో ఇంత పెద్ద చిన్న పారాగ్రాఫ్ తీసుకోండి. సో ఇది కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అనుకోండి. సో ఐ నీడ్ టు చేంజ్ ది ఓనర్, వీఆర్ చేంజింగ్ మీన్స్ ఐఎమ్ సోల్డింగ్ మై వెబ్సైట్ టు సమ్ అదర్ పర్సన్, సో హిస్ నేమ్ ఈస్ కుమార్, ప్లీజ్ చేంజ్ దట్ నేమ్ టు కుమార్ అని అంటారు స్టాటిక్ వెబ్సైట్. బట్ ఆ సినారీ లేదు, మీకు వేరియబుల్ అర్థం కావాలి కాబట్టి నేను సినారీ క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా? సో ఆ టైంలో నువ్వేం చేయాలి కానీ నువ్వు కోడ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్లో కిరణ్ ఏడా ఉందని మొత్తం వెతికి మరి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? అవునా? కరెక్టే కదా? సో ఇలా చేంజ్ చేస్తే మనకి ఎంత టైం పడుతుంది? యావరేజ్గా 1 గంట పట్టింది అనుకోండి అట్లా 1 గంట పట్టింది మనకి. సో టైం వేస్ట్ అయ్యింది, గంట సేపు దానికి టైం పట్టింది, రైట్? సో ఈ సినారియోని ఓవర్కమ్ చేయడానికి ఒక వేరియబుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు ఆల్రెడీ సిఎస్ఎస్లో ఒక టాపిక్ చెప్పిన వేరియబుల్ గురించి. సో వేరియబుల్ అంటే ఏంది? ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుంటాం. సో అవసరం ఉన్న కాడ వాడుకుంటాం, మరి కోడ్ అంతా ఎప్పుడైనా దాన్ని చేంజెస్ చేయాలంటే ఒక కాడ చేంజెస్ అంతా చేంజ్ అయిపోతుంది, రైట్? క్లియర్? అంటే వేరియబుల్ అనేది చాలా పవర్ఫుల్ టు స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, దట్ మే బీ స్ట్రింగ్,
డేటా టైప్స్ ఉంటే మనకి చెప్తాను నేను నెక్స్ట్. డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, బూలియన్ ఉంటుంది. ఇందులో టైప్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. నాన్ ప్రిమిటివ్ ఉంటుంది, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఫర్దర్ డిస్కస్ చేసుకుందాం. బట్ ఏంటంటే ఇప్పటివరకు అయితే ఇమాజిన్ చేసుకోండి, ఒక 1000 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఒక 500 లైన్స్లో 500 టైమ్స్ చేంజ్ చేయాలి నేను. సో ఎంత టైం తీసుకుంటుంది, ఎంత టైం లాస్, రైట్? సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో మనకి ఏంటంటే వేరియబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో వేరియబుల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ డేటాను ఒక స్టోర్ చేసి పెట్టుకుంటుంది. జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ తోటి ఆ డేటాను వాడచ్చు మనం ఎక్కడైనా. ఎప్పుడైనా ఏదైనా చేంజెస్ చేయాలంటే ఆ వేరియబుల్ పక్కన ఉన్న ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఒక్కదాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ వేరియబుల్ ఉన్న వాల్యూస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా హైలైట్ చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే కిరణ్ అని ఎక్కడెక్కడ ఉందో, సో ఓకే కిరణ్ అని ఎక్కడెక్కడ ఉందో దీని అన్నిటిని సెలెక్ట్ చేద్దాం. కిరణ్ ఎక్కడెక్కడ ఉందో ఇవన్నీ సెలెక్ట్ చేసినాం కదా. సో నేను ఏం చేస్తున్నాను, వీటన్నిటిని కట్ చేసి ఓకే నేను స్పాన్ ట్యాగ్లో పెడతాను. స్పాన్ ట్యాగ్లో పెట్టేస్తున్నా, స్పాన్ ట్యాగ్లో అటాచ్ చేస్తున్నా. అర్థం చేసుకోండి, స్పాన్ ట్యాగ్లలో పెట్టేస్తున్నా కిరణ్ని. ఓకే, లాజిక్ రానికి స్పాన్ ఈజీ గుర్తుంటుంది కదా. సో పీ ట్యాగ్లో కూడా స్పాన్ ట్యాగ్ పెడుతున్నాను. మీకు HTML గుర్తుంది, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకేనా, సో కిరణ్ని స్పాన్ తోటి వ్రాప్ చేసి పెట్టుకున్నాను నేను. ఓకే, రైట్, అంతే కదా, కరెక్టే కదా. ఓకే, అర్థమవుతుంది ఇంతవరకు అయితే, క్లియర్ కదా. నేను కిరణ్ని స్పాన్తో ర్యాప్ చేసుకున్నా. దీనికి స్క్రిప్ట్ రాస్తే ఇప్పుడు నేను. ఓకే, నేను వేరియబుల్ అని తీసుకుంటున్నా, వేర్ అని తీసుకుంటున్నా. సో ఇనిషియల్గా వేర్ చెప్తే తర్వాత వేరియబుల్స్లో టైప్స్ ఎన్ని ఉన్నాయో చెప్తాను నేను. ఫస్ట్ వేరియబుల్ అంటే ఏందో అర్థం చేసుకోండి లాజికల్గా. ఓకే, సో వేర్ అనేది నేమ్ అని తీసుకుంటాను నేను. వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటా, నేమ్ అని పెట్టుకుంటాను నేను. వేరియబుల్ నేమ్ అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా, ఆ నేమ్ వచ్చి నేమ్ అని తీసుకుంటున్నా. సో కిరణ్ కదా, నేమ్ కదా అది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే కిరణ్. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కిరణ్ అని తీసుకుంటాం. క్లియరా? ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే స్పాన్ అనే దాంట్లో అన్నిట్లో కిరణ్ అనేది రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో కంట్రోల్ డి. సో కిరణ్ రిమూవ్ చేసేస్తున్నాడు నేను. ఓకేనా, కిరణ్ రిమూవ్ చేస్తున్నాను నేను. ఓకే, కిరణ్ రిమూవ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ నేమ్లో ఉన్న వేరియబుల్ని అక్కడికి అటాచ్ చేయాలి నేను. ఇక్కడ అటాచ్ చేయాలి, దీనికి అటాచ్ చేయాలి. ఓకే, స్పాన్కి అటాచ్ చేయాలి. మనకు తెలుసు మీకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది మనకి. ఓకే, డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్ మోడల్ ఉంటుంది, ఇన్బిల్ట్. ఇది మనం కొట్టేది ఏముండదు, ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ మోడల్లో డాట్ గెట్. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని తీసుకోండి. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని తీసుకోండి. ఓకే, మనం ఎందుకంటే డైరెక్ట్ స్పాన్ తీసుకుంటున్నాం కదా. ఓకే, స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాం కదా. ఇక్కడ స్పాన్ ట్యాగ్ ఏమున్నా అన్ని ఇళ్ళకి వచ్చేస్తాయి, రైట్? గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. స్పాన్ ట్యాగ్ తీసుకొని స్పాన్ ట్యాగ్లో సో మనం ఒకసారి ప్రింట్ తీసుకుందాం. ప్రింట్ ఒకసారి కన్సోల్ చేసుకొని చూసుకుందాం. ఓకే, సో లేకపోతే అన్నిటికీ ఐడి ఇచ్చుకోండి, ఒక పని చేయండి, కన్ఫ్యూజ్ కాకుండా మీరు. మళ్ళీ దీనికి గెట్ ట్యాగ్ నేమ్ గురించి కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో నేను ఇంకో అప్రోచ్లో చెప్తున్నా. సో స్పాన్ ట్యాగ్లు తీసుకుంటున్నాను అన్నిటికీ. స్పాన్ ట్యాగ్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఎవ్రీ స్పాన్ ట్యాగ్లో ఐడి తీసుకుంటున్నా. ఓకే, ఐడి తీసేసుకొని సో నేమ్ అని తీసుకుంటున్నా, ఎన్ఏ అని పెడుతున్నాను అంతే. జస్ట్ ఐడి ఎన్ఏ అని పెట్టేస్తున్నాను. ఓకే, కాపీ చేసుకొని ఐడి స్పాన్ ట్యాగ్కి ఎన్ఏ ఐడి ఇచ్చేస్తున్నా. ఓకేనా, అన్ని స్పాన్ ట్యాగ్లు ఏడేడు ఉన్నాయో అన్నిటికీ ఐడి అనేది అటాచ్ చేసేయండి. ఓకేనా, మీకు అంటే వేరియబుల్ అనేది ఎందుకో అర్థం కావడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇది డెప్త్గా ఉందని కన్ఫ్యూజ్ కాకండి. డెప్త్గా ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. నేను చెప్తా ఒకసారి. నేను చెప్పినట్టు స్పాన్ ట్యాగ్ ఎక్కడెక్కడ నేమ్ కావాలో అక్కడ ఐడి తోటి స్పాన్ ట్యాగ్ అనేది కొట్టండి. ఓకే, ఐడి ఎన్ఏతో కొట్టండి. ఓకే, నేను ఇక్కడ కూడా కావాలి నాకు. ఓకే, ఇక్కడ రైట్, ఇక్కడ రైట్ నే. సో ఇక్కడ కూడా ఎన్ఏ. ఓకే, ఓకే రైట్, ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా ఓకే. సో అన్ని కిరణ్ అనేది ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఈ ట్యాగ్ని అటాచ్ చేసిన. ఏ ట్యాగ్ని కామెంట్లో పెడుతున్నాను చూడండి మీరు. ఇక్కడ టాప్లో కామెంట్లో పెడుతుందని ఈ ట్యాగ్లో అటాచ్ చేసిన. ఓకే, సో స్పాన్ ట్యాగ్, ఈ ట్యాగ్ అనేది ఎక్కడెక్కడ కిరణ్ కావాలో అక్కడ అటాచ్ చేసిన. ఓకే, పారాగ్రాఫ్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను సింపుల్గా
స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న నేమ్ అని, ఆ నేమ్కి కిరణ్ అని అటాచ్ చేసిన, రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని కాల్ చేస్తాను. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నేమ్ ఏంటి, ఎన్ఏ, రైట్, ఎన్ఏ, అంతే కదా. సో ఎన్ఏని కాల్ చేసి దానికి ఏంది మనకు 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి, రైట్. సో ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ అనేది అటాచ్ చేస్తున్నా, రైట్. నేమ్ అనేది అటాచ్ చేస్తున్నా. ఒక్కసారి నేను ఏం చేస్తున్నా లైవ్ సర్వర్కి వెళ్ళి చెక్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కిరణ్ అని వచ్చిందా చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ. సో కిరణ్ అని ఎక్కడెక్కడ ఉంది, అబ్జర్వ్ అడగాలేదా కిరణ్ అని, ఓకే. ఓకే కిరణ్ అనేది ఇన్నర్ టెక్స్ట్ అనేది కిరణ్. ఓకే 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 రైట్. ఇన్నర్ టెక్స్ట్ కిరణ్. ఓకే పారాగ్రాఫ్ లోపల స్పాన్ ట్యాగ్స్ ఉన్నాయి, స్పాన్ ట్యాగ్ లోపల కిరణ్. సో కిరణ్ ఎన్ఏ కిరణ్ ఒకటి వచ్చింది. ఓకే లూప్ పెడితే మీకు అర్థమవుతుంది. సో మనకి స్పాన్ ట్యాగ్, ఇంతవరకు స్పాన్ ట్యాగ్ తీసుకోండి. ఒక ట్యాగ్ అయితేనేమో సింపుల్గా అటెండ్ అవుతుంది. ఒకసారి దీన్ని ఏం చేస్తారంటే మనము సింపుల్గా ఒకసారి హోల్డ్లో ఉండండి, నేను మీకు క్లియర్ చేస్తా. కన్సోల్ లాగ్ ఎన్ఏ అని తీసుకుంటే ఇది ఏమవుతుందంటే మల్టిపుల్ స్పాన్స్ ఉన్నాయి కదా, అది అర్రే రూపంలో వస్తుంది అవుట్పుట్ మనకి. సో మేబీ అలాగే కావచ్చు, మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే స్పాన్ ట్యాగ్ ఎన్ఏ. సో స్పాన్ ట్యాగ్ 24th లైన్ మెసేజ్. స్పాన్ ట్యాగ్ డాట్ ఫర్ ఈచ్ first child element to request document dot get element by okay. ID class ID or something, ID or class is control D. Get element by class name. స్పాన్ ట్యాగ్లో ఉన్న ట్యాగ్ వచ్చేసి చూడండి. ఓకే ఎర్రర్ వస్తుంది కదా, ఎర్రర్ వస్తుంది. డాక్యుమెంట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఇది నాట్ ఏ ఫంక్షన్ అంట. ఓకే క్లాస్ నేమ్ అనేది నాట్ ఏ ఫంక్షన్. ఓకే గెట్ ఎలిమెంట్ బై డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. అదే బై ట్యాగ్ నేమ్ పెడదామా ఒకసారి, ట్యాగ్ నేమ్ చెక్ చేద్దాం. సో స్పాన్ ఇన్నర్ HTML. ఓకే ఓకే డాట్ ఫర్ ఈచ్ పెట్టేసి ఓకే ఎలిమెంట్ డాట్ ఒకసారి నాకు ఫుల్లో ఉండండి, ఐ విల్ టెల్ యూ అబౌట్ దాట్. వాట్ హ్యాపెన్.
విచ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. సారీ ఓకే. రైట్ ఇప్పుడు వస్తుంది చూడండి. అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ ఫైండ్ చూడండి. సో మీరు ఇది కన్ఫ్యూజ్ కాకండి కొద్దిగా. మీరు ఇంత పెద్ద కొట్టిండి ఏంది ఫర్ లూప్ నేను ఫర్ లూప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు, ఓకేనా. మీరు ఏది సంపద వెళ్ళలేదు, మళ్ళీ చెప్పుకుందాం. ఫర్ లూప్ గురించి టెన్షన్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే నేను డాక్యుమెంట్ అన్ని అంటే ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని కొట్టగానే స్పాన్ అనేది చాలా కాడ రిపీట్ అయింది కదా. సో అది ఏమవుతుందంటే మనకి అరే రూపంలో వస్తుంది. అరే రూపంలో వస్తే దాన్ని ఏం చేస్తున్నట్టు సింపుల్గా నీడ. సో ఈ ఫంక్షనాలిటీ మర్చిపోండి, నేను దీని గురించి తెలుసుకున్నాక మనకు అర్థమవుతుంది నేను ఇదంతా ఎందుకు కొట్టినని. జస్ట్ వేరియబుల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. జస్ట్ వేరియబుల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు అర్థం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే అన్నిట్లో కిరణ్ అబ్జర్వ్ చేసిన ఇక్కడ కిరణ్ సింపుల్గా నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ నేమ్స్ అప్లై చేయాలంటే పారాకి వెళ్ళని అవసరం లేదు. జస్ట్ నేను చేంజ్ చేస్తే సరిపోతుంది, రైట్. కుమార్ అన్నాడు. సో ప్లీజ్ చేంజ్ ఇట్ టు కుమార్ అన్నాడు. కుమారం కొట్టి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి, అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ ఫైండ్ కొట్టగానే కుమారం కొట్టండి, అబ్జర్వ్ చేయండి. చూసిరా ఎంత సింపుల్గా చేంజ్ అయిపోయింది. ఒక్క లైన్ కాడ మనము వేరియబుల్ అనేది ఒక్క వేరియబుల్ చేంజ్ చేస్తే టోటల్ అక్కడ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అన్నీ చేంజ్ అయిపోయింది. క్లియరా? ఒకసారి మాట్లాడండి ఎవరైనా ఏదైనా డౌట్ ఉందో దీని మీద. సో ఈ ఫంక్షనాలిటీ గురించి మర్చిపోండి కొద్దిసేపు, ఓకేనా. 24th నుంచి 26th వరకు మర్చిపోండి మీరు. జస్ట్ వేరియబుల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకే. సో దీని గురించి నేను చెప్తా అప్కమింగ్ క్లాస్లో. సో నేను ఎందుకు మీకు వేరియబుల్ అంటే ఎట్లా యూజ్ అవుతుందని చూపించడానికి ఈ ఫంక్షనాలిటీ కొట్టవలసి వచ్చింది, ఓకేనా. సో ఈ ఫర్ లూప్ అనేది కొట్టవలసి వచ్చింది. ఫర్ లూప్ గురించి కొద్దిసేపు మర్చిపోండి, ఏం జరుగుతుందని తర్వాత చెప్తాను అప్కమింగ్ క్లాస్లో. బట్ వేరియబుల్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టండి. నేను ఏం చేసిన వేరియబుల్ ఒక్కసారి డిక్లేర్ చేసేసిన, దీన్ని సమ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి అన్ని కాడ ఎక్కడెక్కడ కిరణ్ కుమార్ కావాలో అక్కడ ప్లేస్ చేసేసుకున్నాం, ఇది వితౌట్ స్టాటిక్ కాకుండా చేసేసి నేను ఏం చేసిన ఎప్పుడన్నా క్లయింట్ వచ్చి నా అక్కడికి వచ్చి పలానా చేంజెస్ చేయ నాకు ఈ నేమ్ నుంచి నేను చెప్పిన ఎంత ఎగ్జాంపుల్. సో ఐ హ్యావ్ సోల్డ్ మై వెబ్సైట్ టు సో పర్సన్, సో ప్లీజ్ చేంజ్ మై నేమ్ టు హిజ్ నేమ్. సో సింపుల్గా ఏం చేసినా ఇక్కడికి వచ్చేసినా ఇక్కడ ఒక్క నేమ్ చేంజ్ చేస్తే అంతా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా టర్మినాలజీ? సో వేరియబుల్ ఏం చేస్తుంది, ఒక్కసారి డేటా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఈ వేరియబుల్ నేమ్ని ఎక్కడంటే అక్కడ వాడచ్చు అనమాట. ఎప్పుడైనా ఏమైనా చేంజెస్ వస్తే ఇక్కడ మొత్తం చేంజ్ చేయని అవసరం లేదు, ఒక్క కాడ చేంజ్ చేస్తే అదంతా టోటల్ చేంజ్ అవుతుంది మనకి. క్లియరా? వేరియబుల్ క్లియరా? క్లియర్ అన్న. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏం లేదండి, డేటా స్టోర్ చేసుకోవడానికి అది ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది చెప్తాం మీకు. డేటా టైప్స్ ఉంటాయి మనకి. డేటా టైప్స్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ అని, ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి. అందులో ఏముంటాయి ఇంకా అని చెప్తాను నేను క్లియర్గా. ఇంతవరకు క్లియర్గా మీకైతే మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా ఇంతవరకు, రైట్. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ఎన్ని వేస్ ఉన్నాయి మాకు అప్రోచ్ ఏది స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికే. సో నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంది క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ చూపించిన. సో వేరియబుల్ అనేది సినారీ ఏంటి, మనకి డిఫరెంట్ ఒక వెబ్సైట్ ఉంది మనకు 1000 lines ఆఫ్ పారాగ్రాఫ్ ఉంది ఒకటి. సో ఆ క్లయింట్ వచ్చేసి మనకి ఏంటి చేంజ్ అవుతుండు, వేరే ఓనర్ వస్తుండు. సో నాకు నా నేమ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అంతా నేమ్ రిమూవ్ చేసి ఈయన నేమ్ పెట్టేసి అని చెప్పి క్లయింట్ అంటే, మీరేంటి లైన్ బై లైన్ వెళ్ళి నేమ్ చేంజ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇట్స్ వెరీ ఏమంటారు కదా, వాట్ వీ కెన్ సే, చాలా టఫ్ టాస్క్ అనమాట. సో టఫ్ అంటే టఫ్ ఏం లేదు, బట్ అంటే వెతికి చేయాలంటే లైన్ బై లైన్ వెతకాలంటే మనం అంత పెద్ద 1000 lines ఆఫ్ పారాగ్రాఫ్లో వెతకాలంటే చాలా టైం తీసుకుంటుంది, రైట్. అదేదో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి దాన్ని, ఆ పారాగ్రాఫ్ని వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. సో వేరియబుల్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే జస్ట్ ఆ రిలేటెడ్ వేరియబుల్లో నేమ్ వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతుంది మనకి. వేరియబుల్ అనేది ఎక్కడైనా వాడుతుంది, ఈ వేరియబుల్ నేమ్ ఎక్కడైనా వాడచ్చు మనం.
బట్ ఆ రిలేటెడ్ వేరియబుల్ ఉన్న వాల్యూని చేంజ్ చేస్తే సరిపోద్ది కదా మనకి. కానీ అదే దీనికి ఇక్కడ ఏంది స్ట్రింగ్ తీసుకున్నా, నెంబర్ తీసుకోవచ్చు, అక్కడ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఆ వేరియబుల్ ఉన్న నెంబర్ చేంజ్ చేస్తే నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. సో అలా సో వేరియబుల్ అనేది ఇలా వాడతాం మనం, ఎక్కడైనా వాడచ్చు. వేరియబుల్ వచ్చేసి మనకి టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరియబుల్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో కొద్దిసేపు దీన్ని కామెంట్ చేసుకోండి. సో మనం కొద్దిసేపు దీన్ని కామెంట్ చేద్దాం. సో వేరియబుల్స్లో టైప్స్ ఉన్నాయి మనకి. వేరియబుల్స్లో టైప్స్ ఏమున్నాయంటే వేర్ అనేది ఓల్డ్ అప్రోచ్. ఇప్పుడు లేటెస్ట్ ఎక్మా స్క్రిప్టింగ్ 6 నుంచి వచ్చినాయి అన్నమాట. కొన్ని ఏమొచ్చినాయి, లెట్ అని, కాన్స్టెంట్. ఓకే, సో లెట్ కాన్స్ట్ అని వచ్చినాయి. సో లెట్ కాన్స్ట్ అనే వేరియబుల్స్ వచ్చినాయి. 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి మనకి. సో వేరియబుల్స్ ఏంటి, వేర్ అనేది ఓల్డ్ అప్రోచ్, లెట్ కాన్స్ట్ అనేది న్యూ అప్రోచ్. ఓకేనా. సో అన్ని వేరియబుల్సే డిక్లేర్ చేసే విధానం బట్టి మనం యూజ్ చేసే ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకేనా. ఫస్ట్ వేరియబుల్స్ గురించి చేసుకుందాం. సో వేరియబుల్ గురించి తెలుసుకుందాం. సో వేరియబుల్ ఏంటి, ఫస్ట్ వేర్ తీసుకుందాం. వేర్ ఎక్స్ అనుకుందాం రా, ఎక్స్ ఈక్వల్ టు 5 అనుకుందాం. ఓకే, మీ కన్సోల్ డాట్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, లాగ్లో కన్సోల్ లాగ్లో ప్రింట్ చేస్తున్నాం ఎక్స్ అని. ఓకే, టర్మినల్ రైట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నది. లాగ్ని అబ్జర్వ్ చేయండి, కన్సోల్ లాగ్ని. సో లాగ్ని అబ్జర్వ్ చేయండి, కన్సోల్ని. సో లాగ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మెసేజ్ 5 అని వచ్చింది చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్, సో 5 అని వచ్చింది చూడండి. ఎలా వచ్చిందంటే మనకి ఎక్స్లో 5 అనే వాల్యూ స్టోర్ చేసినాం, ఆ ఎక్స్ అనేది వాడుతున్నాం మనం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఎక్స్ ఇంప్లిమెంట్ చేసి కన్సోల్లో పాస్ చేస్తే ఏమవుతుంది, కన్సోల్లో ప్రింట్ చేస్తుంది, ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది కన్సోల్లో, కామన్. రైట్, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే వేర్ అని తీసుకుంటున్నా, మళ్ళీ వై అని తీసుకుంటున్నా, ఎక్స్ అని తీసుకుంటున్నా, ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు నేను. ఇప్పుడు ఎక్స్ 5 అని ప్రింట్ అవుతుందా 10 అని ప్రింట్ అవుతుందా, ఇది నా క్వశ్చన్. చెప్పండి. 5, 10 బోత్ ప్రింట్ అవుతుంది అన్న. బోత్ ప్రింట్ అవుతుందని మౌనిక అంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్పండి, స్వాతి, సాహితి, సంపద, మీరేమనుకుంటారు, 10 ప్రింట్ అవుతుందా 5 ప్రింట్ అవుతుందా? బోత్ ప్రింట్ అవుతుంది. సాహితి చార్ట్లో పెట్టినా చార్ట్లో పెట్టండి అందరు ఒకసారి నాకు. ఇప్పుడు నేను ఎక్స్ మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేసిన, మళ్ళీ దానికి 10 అసైన్ చేసిన. ఇప్పుడు 10 ప్రింట్ అవుతుందా 5 ప్రింట్ అవుతుందా, బోత్ ప్రింట్ అవుతాయా? రాధిక సారీ మౌనిక బోత్ అంటుంది. నెక్స్ట్ మిగతా రిమైనింగ్ మెంబర్స్ ప్లీజ్ చెప్పాలి ఫాస్ట్గా. బోత్ అంటుంది సాహితి కూడా. నెక్స్ట్ స్వాతి బోత్ అంటుంది. నెక్స్ట్ సంపద కూడా బోత్ అంటుంది. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఏం ప్రింట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఏం ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. ఎందుకన్నా 10 ప్రింట్ అయింది? మన ఎక్స్లా 5 స్టోర్ అయింది, 10 స్టోర్ అయింది కదా. వేరియబుల్ అంటేనే స్టోర్ చేసుకుంటుంది కదా. మరి 10 ఒక్కటి ఎందుకు ప్రింట్ అయింది, 5 ఎక్కడ పోయిందని అడగచ్చు మీరు. రైట్, సో వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో వి డిస్కస్డ్ బిఫోర్. రైట్, ఏంటది, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ కంపైల్ అవుతుంది. ఫస్ట్ ఆ సినారియోలో ఏమైందంటే, ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ కాగానే స్క్రిప్ట్ ఇక్కడ వచ్చి కంపైల్ చేసింది, లైన్ నెంబర్ 27ని కంపైల్ చేసి ఎక్స్లో 5ని స్టోర్ చేసి పెట్టేసింది. ఓకేనా. వేర్ తీసుకున్నాం, అబ్జర్వ్ చేయండి, వేర్ అని తీసుకున్నాం. ఓకే, ఎక్స్లో 5 స్టోర్ చేసేసింది. మళ్ళీ 28th లైన్కి వచ్చింది, మళ్ళీ అదే ఎక్స్ వేరియబుల్ ఇచ్చినాం, డిక్లేర్ చేసినాం. సో ఎక్స్లో మళ్ళీ ఏం చేస్తుందంటే, ఎక్స్ వాల్యూ అనేది డిక్లేర్ అయిపోయింది, ఆల్రెడీ 5 ఉంది కదా, ఆ వాల్యూకి మళ్ళీ 10 అసైన్ చేస్తున్నాం. ఏమవుతుంది తెలుసు, అప్పుడు ఈ లైన్కి వచ్చేవరకు మళ్ళీ ఫ్రెష్గా కంపైల్ చేస్తుంది కదా, ఎక్స్ని ఫ్లష్ కొట్టేస్తుంది అది. ఓకేనా, ఎక్స్ని ఫ్లష్ కొట్టేస్తుంది. ఫ్లష్ కొట్టేసి 10ని అందులోకి స్టోర్ చేస్తుంది, మళ్ళీ కొత్త వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కదా ఇది. సో స్టెప్ బై స్టెప్ ఇక్కడికి వచ్చేవరకు 5 ఉంది ఎక్స్ వాల్యూ, బట్ ఇక్కడికి వచ్చేవరకు చేంజ్ అయిపోయింది కదా. ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ కంపైల్ చేసి ఎక్స్ని ఫ్రెష్గా ఫ్లష్ కొట్టేసి ఎక్స్లో 10 ఇస్తున్నాం వాల్యూ, ఈ 10ని స్టోర్ చేస్తుంది. అంటే
లాస్ట్కి ఏదైతే డిక్లేర్ అవుతుందో అదే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, అదే వాల్యూ ఎక్స్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే కన్సోల్ నేను ఓకే ఇఫ్ ఈస్ ఇన్ కేస్ ఇదే కన్సోల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇదే కన్సోలు లైన్ నెంబర్ 28లో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 5 మౌనిక. నెక్స్ట్ 5 అదర్స్. నెక్స్ట్ స్వాతి 5. నెక్స్ట్ చెప్పాలి సాహితి 5. ఓకే, సంపద 5. ఓకే డన్. 5 ప్రింట్ అవుతుంది ఎందుకంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కదా ఇది. ఈ లైన్కి వస్తుంది, సింపుల్ ఎక్సెల్ స్టోర్ 5 అవుతుంది, స్టోర్ అయి ఉంటుంది రెడీగా. కన్సోల్కి వచ్చేవరకు ఎమ్మడే ప్రింట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ వాల్యూ ఏది ఉంటే అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ అవుతుంది, 10 వాల్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. 5 ప్రింట్ అవుతుందా, 10 ప్రింట్ అవుతుందా? 2 అన్న 2 ప్రింట్ అవుతాయి. 2 ప్రింట్ అవుతాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లైన్లో ఏం ప్రింట్ అవుతుంది, లైన్ నెంబర్ 28లో ఏం ప్రింట్ అవుతుంది, లైన్ నెంబర్ 30లో ఏం ప్రింట్ అవుతుంది, నాకు అది చెప్పండి. 30లోనేమో 10 ప్రింట్ అవుతుంది, 28లోనేమో 5 ప్రింట్ అవుతుంది. క్లియర్ కదా? అవునా? రైట్. వేరియబుల్ అంటే అదే ప్రింట్ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్ట్. 28లో 5 ప్రింట్ అవుతుంది, 10లో ఇది ప్రింట్ అవుతుంది. రైట్. సో ఇలా మనం అనేది వేరియబుల్ అని వేర్ అని యూజ్ చేస్తున్నాం. వేర్ అనేది ఏమవుతుందంటే ప్రతి లైన్కి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి ఫ్లష్ అయిపోయి కొత్త వాల్యూ ఏది ఇస్తే లాస్ట్కి అదే వాల్యూ ఫైనలైజ్ చేసుకుంటుంది. రైట్. డిక్లేర్ చేస్తున్నాం, మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు దీన్ని. ఓకే, దీన్ని మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు. డిక్లేర్ వేర్తో డిక్లేర్ చేస్తున్నాం. వేర్ అని పెట్టి ఎక్స్ అని సేమ్ ఇస్తున్నాం. మళ్ళీ వేర్ కెన్ డిక్లేర్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఇట్ కెన్ బి ఓవర్ రైడెడ్. ఓకే, కమింగ్ టు లెట్ తీసుకుందాం. ఓకే, దీన్ని కొద్దిసేపు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు లెట్ తీసుకుందాం. ఓకే, లెట్ అదే ఎక్స్ తీసుకుందాం, అదే 5 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కన్సోల్ లాగ్ ఎక్స్ అని తీసుకుంటున్నా. ఓకేనా, కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టకండి, లాజిక్ మీద మాత్రం ఇంట్రెస్ట్ పెట్టండి. రియల్ టైంలో ఇది ఎక్కువ వాడాం మనం. ఓకేనా, ఏది సినారియో బేస్ చేసుకుని వాడతాం, కోడింగ్ కొడతాం మనం. అంతే, మీకు అర్థం కావాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు లెట్ వేరియబుల్లో ఎక్స్ అని తీసుకున్నా, ఎక్స్ కూడా 5 అని తీసుకున్నా. ఓకే డన్. నేను కన్సోల్ చేస్తున్నా. దాన్ని కన్సోల్ చేసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏంది, ఎక్స్లో ప్రింట్ కావాలి, ఏదో తప్పు ఉంది. ఏంది, స్పెల్లింగ్ తప్పు ఉందంట. కన్సోల్ అనేది స్పెల్లింగ్ తప్పు ఉందంట. console.log. ఓకే, స్పెల్లింగ్ తప్పు ఉందంటే రాలేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి, 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, లెట్ వేరియబుల్ తీసుకున్నా, సేమ్ మళ్ళీ నేనేం చేస్తున్నా, మళ్ళీ లెట్ వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, లెట్ తీసుకొని ఎక్స్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. నేనేం చేస్తున్నా అంటే కన్సోల్ అని లాగ్ని ప్రింట్ చేస్తున్నా, ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది ఎర్రరు? అబ్జర్వ్ చేయండి, చదవండి, ఎర్రర్ చదవండి ఒకసారి. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, ఐడెంటిఫైయర్ ఎక్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. రైట్, ఆల్రెడీ ఎక్స్ అనేది డిక్లేర్ చేసిరు మీరు లైన్ నెంబర్ 33లో, 2032లో. అగైన్ మీరు మళ్ళీ 34లో కూడా లెట్ తోటి ఎక్స్ని డిక్లేర్ చేద్దామని చూస్తున్నారు అంటుంది. అంటే వేర్ అనేది మల్టిపుల్ టైం డిక్లేర్ చేసినా మనకి ఎర్రర్ అనేది త్రో చేయలేదు. బట్ లెట్ అనేది ఒక్కటేసారి డిక్లేర్ చేయగలుగుతాం. వి కాంట్ డిక్లేర్ మల్టిపుల్ టైమ్స్ ఎనీ వేరియబుల్ విత్ లెట్. ఓకే, లెట్ యూజ్ చేసి మనం వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయలేము. ఓకేనా, మరి ఎట్లా అన్నా ఎర్రర్ పోవాలంటే సింపుల్గా సెకండ్ టైం ఏదైతే డిక్లేర్ చేసారో రిమూవ్ చేసేయండి. ఆల్రెడీ ఎక్స్ డిక్లేర్ చేసారు కదా, లెట్ వేరియబుల్ అని చెప్పారు కదా దానికి. సో దానికి లెట్ ఎక్స్ అని తీసుకుంది, 5 అని స్టోర్ చేసాం. సెకండ్ స్టెప్ ఏంది, 34th లైన్లో ఎక్స్ ఈక్వల్ టు డైరెక్ట్ 10 అని తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ చేసారు ఇక్కడ. వేరియబుల్లో మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు. బట్ ఏంటంటే లెట్కి వచ్చేవరకు ఒకటేసారి డిక్లేర్ చేయాలి వేరియబుల్ని ఒకసారి డిక్లేర్ చేసి ఎక్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైనా వాడచ్చు మనం, ఎన్నిసార్లు ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఎక్స్ అనేది 5 తీసుకున్నా, ఈ లైన్లో ఎక్స్ అనేది 10 తీసుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్స్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్రింట్ అవుతుంది. చెప్పండి, లైన్ నెంబర్ 33 కాడ ఎక్స్ ప్రింట్ అవుతుంది, లైన్ నెంబర్ 35 కాడ ఎక్స్ ప్రింట్ అవుతుంది. లైన్ నెంబర్ 35 అన్న. లైన్ నెంబర్ 35 కాడ ఎక్స్ ప్రింట్ అవుతుంది. లైన్ నెంబర్ 33 కాడ ఎక్స్ అనేది ఏ నెంబర్ ప్రింట్ అవుతుంది.
లైన్ నెంబర్ 35 కాడ ఎక్స్ అనేది ఏం ప్రింట్ అవుతుంది చెప్పమ్మా. 5 10 అన్న. 5 10. లైన్ నెంబర్ 33 కాడ 5 రైట్, లైన్ నెంబర్ 35 కాడ 10 రైట్. ఎగ్జాక్ట్ అవునా. ఎగ్జాక్ట్ అంతే, ఏం లేదు. వేరియబుల్కి దీనికి తేడా ఏంటంటే లెట్కి ఇది వేరియబుల్ అది వేరియబుల్, బట్ ఏంటంటే ఇందులో మనం మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు. మనం మల్టిపుల్ టైమ్స్ వేర్ అనేది డిక్లేర్ చేయొచ్చు సేమ్ వేరియబుల్కి. ఓకే, సేమ్ వేరియబుల్కి మల్టిపుల్ టైమ్స్ వేరియబుల్ అని డిక్లేర్ చేయొచ్చు. బట్ కమింగ్ టు లెట్ ఏంటంటే సేమ్ వేరియబుల్కి వి కాంట్ డిక్లేర్ లెట్ అనమాట మల్టిపుల్ టైమ్స్. లెట్ అని డిక్లేర్ చేయగానే ఎర్రర్ త్రో చేస్తూనే ఉంటుంది మనకి, ఎర్రర్ త్రో చేస్తూనే ఉంది మనకి. అవుట్పుట్ చూసుకున్నట్టు కూడా అయితే ఎర్రర్ త్రో చేస్తుంది మనకి రైట్. ఎక్స్ ఆల్రెడీ డిక్లేర్ ఉంటుంది, ఒక్కసారి డిక్లేర్ చేసిన దాన్ని మనం డిక్లేర్ చేయొచ్చు, డైరెక్ట్ వాడుకోవచ్చు, బట్ ఓవర్ రైడ్ చేయొచ్చు. దీనికి కామన్ థింగ్ ఏంటంటే ఓవర్ రైడ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్కి వచ్చే వరకు 5 స్టోర్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది 10th ఓవర్ రైడ్ చేస్తున్నాం కాబట్టి 10 ప్రింట్ అవుతుంది రైట్. సో 10 ప్రింట్ అవుతుంది రైట్. సో ఇలా ఇది లెట్కి వేరియబుల్ తేడా ఏంటంటే వేరియబుల్ కెన్ డిక్లేర్ ఎనీ మోర్ టైమ్స్ బట్ లెట్ కెన్ డిక్లేర్ ఓన్లీ వన్స్. ఓకే, డిక్లేర్ చేసి మల్టిపుల్ టైమ్స్ వాడవచ్చు దాన్ని. ఓకే, మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ అనేది రీప్లేస్ చేయొచ్చు మనం, అంటే ఓవర్ రైడ్ చేయొచ్చు. బట్ వేరియబుల్కి వచ్చేవరకు వేర్ అనేది ఎన్నిసార్లైనా డిక్లేర్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఎక్స్ని ఓవర్ రైడ్ చేయొచ్చు మనం. సేమ్ ఓవర్ రైడింగ్ సేమ్ దీనికి, బట్ ఏంటంటే డిక్లరేషన్ తేడా ఉంటుంది. ఇది ఒక్కసారి డిక్లేర్ చేస్తాం, ఇది ఒక్కసారి మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. క్లియర్, ఇంతవరకు క్లియర్ కదా రైట్. డన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వన్ ఏంది వేరియబుల్స్లలో కాన్స్ట్. ఓకే, కాన్స్ట్ ఏంటంటే కాన్స్ట్ అనేది కూడా వేరియబుల్లే. నేను కూడా ఏం చేస్తున్నాను దీన్ని కొద్దిసేపు కామెంట్ చేస్తున్నాను. ఓకే, కాన్స్ట్ అనేది ఎక్స్ తీసుకుంటున్నా, ఎక్స్ ఈక్వల్ టు దీన్ని కూడా 5 తీసుకుంటున్నా. ఓకే, కాన్స్ట్ అనేది ఎక్స్ ఈక్వల్ టు దీన్ని కూడా 5 తీసుకుంటున్నా, 10 తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ కన్సోల్ వచ్చేసేమో ఎక్స్ పెడుతున్నా, ఇక్కడ కన్సోల్ వచ్చి ఎక్స్ పెడుతున్నా. ఓకే, అబ్జర్వ్ చేయండి కాన్స్ట్ కాడ కూడా లెట్ లెక్కనే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. రెడ్ కలర్ వచ్చింది, ఎట్లా తెలుసుకోవాలి? అవుట్పుట్ చూడండి. కాట్ సింటాక్స్ ఐడెంటిఫైయర్ ఎక్స్ హ్యాస్ ఆల్రెడీ బీ డిక్లేర్డ్. ఓకే, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఆ ఎర్రర్ చూసి? సింపుల్గా లెట్ లెక్కనే కాన్స్ట్ని కూడా మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొద్దు మనం. ఓకేనా, అది అర్థమవుతుంది క్లియర్గా మనకి రైట్. లెట్ లాగానే లెట్ వేరియబుల్ లెక్కనే కాన్స్ట్ వేరియబుల్ని కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొద్దు. ఓకేనా, సింగిల్ టైం డిక్లేర్ చేసినాం, ఒకసారి ఆల్రెడీ 37th లైన్ డిక్లేర్ చేసేసినాం, సమ్ వాల్యూ అసైన్ చేసేసినాం దానికి రైట్. ఆఫ్టర్ దట్ ఏంటి మనం లైన్ నెంబర్ 39 కాడ సేమ్ వేరియబుల్ వాడి వాల్యూని 10ని మళ్ళీ అసైన్ చేస్తున్నాం, ఓవర్ రైడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేద్దామని చూస్తే మనకి అబ్జర్వ్ చేయండి మంచి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఏం ఎర్రర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆన్సర్ అనేది 5లో అయితే లైన్ నెంబర్ 38లో 5 వచ్చింది, బట్ లైన్ నెంబర్ 39లో మాత్రం 40లో మాత్రం ఏదైతే లైన్ నెంబర్ 40 ఉందో మనకి లైన్ నెంబర్ 40లో మాత్రం ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమొచ్చిందంటే ఇది అబ్జర్వ్ చదవండి ఒకసారి. లైన్ నెంబర్ 40లో అన్కాట్ టైప్ ఎర్రర్. ఓకే, అసైన్మెంట్ టు కాన్స్ట్ వేరియబుల్ అది ఏమంటుందంటే సింపుల్గా ఏమంటుందంటే మీరు ఆల్రెడీ కాన్స్ట్ అని ఒక వేరియబుల్ తీసుకురు, ఎక్స్ అనేది కాన్స్టాంట్ వేరియబుల్గా తీసుకురు దాన్ని. మీరు ఎక్స్ అనే దాన్ని కాన్స్టాంట్ వేరియబుల్గా తీసుకొని ఆల్రెడీ 5 స్టోర్ చేసిరు మీరు. అలా మళ్ళీ మీరు లైన్ నెంబర్ 39 కాడ ఎక్స్ అనే దాన్ని మళ్ళీ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తారు. యూ కాంట్, ఎందుకంటే ఇది కాన్స్టాంట్ వేరియబుల్ ఒక్కసారి డిక్లేర్ చేస్తారు అని చెప్తుంది మనకు. అది సింపుల్గా ఇది కాన్స్టాంట్ వేరియబుల్ అనేది ఒకటేసారి డిక్లేర్ చేస్తాం మనము, మల్టిపుల్ టైమ్ డిక్లేర్ చేయము. ఓకే, అది కరెక్టే, బట్ కాన్స్టాంట్ వేరియబుల్లో వాల్యూ కూడా ఒకసారి అసైన్ చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ మాత్రం డిక్లేర్ చేయము అని చెప్తుంది. అర్థమవుతుందా? లెట్కి కాన్స్ట్కి తేడా ఏంటంటే లెట్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేస్తాం, బట్ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసి ఓవర్ రైడ్ చేయగలుగుతాం వాల్యూని. బట్ కాన్స్ట్కి వచ్చేవరకు అలా కదా, ఒకసారి వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేసినాం అనుకో మనం మళ్ళీ నువ్వు కాల్ చేస్తానికి వీలు ఉండదు అక్కడ. ఓకేనా, ఒక్కసారి అసైన్ చేస్తాం వాల్యూని, దానికి ఒకటేసారి అసైన్ చేసి ఒకటేసారి యూజ్ చేయాలి దాన్ని. ఓకేనా, ఇది డిఫరెన్స్ అనమాట. కాన్స్ట్కి లెట్కి వేర్కి డిఫరెన్స్. ఓకే, వేర్కి లెట్కి ఆ డిఫరెన్స్ అది, లెట్కి కాన్స్ట్కి డిఫరెంట్ ఇది. ఓకే, కాన్స్ట్ అంటే సింపుల్గా మనం మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయలేము, మల్టిపుల్ టైమ్స్ వాల్యూ అసైన్ చేయలేము దాన్ని. కాన్స్ట్ కమింగ్ టు లెట్ ఏంటి మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయలేము, బట్ మల్టిపుల్ టైమ్స్ మనం వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు. ఓకే, బట్ కమింగ్ టు వేర్ వచ్చి వేరియబుల్ అనేది మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు. క్లియరా అందరికీ? క్లియర్. ఓకే ఓకే ఇంతవరకు చూసుకోండి.
ఇవాళతో క్లాస్ ఇంతవరకే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రేపు నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి మనకి. ఇది మీకు క్లియర్ అని అర్థమైనాకనే నాకు నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను, ఓకే. సో వేరియబుల్స్ అయితే క్లియర్. నెక్స్ట్ రేపు ఏం చెప్పుకుందాం అంటే డేటా టైప్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, ఇవి 3 డిస్కస్ చేసుకుందాం, ఓకే. ఈ 3 కుదిరితే ఇంకేమన్నా అడిషనల్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. క్లియరా? ఓకే అన్న. ఓకే, ఇంతవరకు అయితే క్లియర్గా. ఒకసారి నేను మళ్ళీ అంతమందికి వీడియో పెట్టినా, ఆ వీడియోలు చూడండి. ఇవి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇవాళ కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంతలోపు ఆ వీడియో రిఫర్ చేయాలంటే చేసుకోండి అని చెప్తాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. లేకపోతే చేసేస్తున్నాను, ఆగండి, స్టాప్ చేస్తున్నాను. రికార్డింగ్ స్టాప్ చేసి వీడియో అప్లోడ్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది.